రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ప్రాంతం అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని చేపట్టారు. అయితే శాంతి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు. ఇక ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను, మహిళా నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతం అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని చేపట్టారు. అయితే శాంతి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న సందర్భంగా ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సికింద్రాబాద్ ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. కాపాడుకోవాలి, సికింద్రాబాద్ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేట్టుగా లష్కర్ ఒక పేరు గాంచినటువంటి ప్రాంతం. మరి వందలేళ్ల చరిత్రన్నటువంటి సికింద్రాబాద్ ను కొద్దిగా నామరూపాలు చేయడానికి ప్రభుత్వం కుట్రపందింది అన్నట్టుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే సికింద్రాబాద్ బచావో అనేటువంటి పేరుతో ఈ రోజైతే సికింద్రాబాద్ ధర్నాకు అలాగే ర్యాలీ కూడా పిలుపునిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో సికింద్రాబాద్ స్టేషన్ వైపు ర్యాలీ కాసేపు సాగింది. మొత్తంగా కూడా సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు చేస్తూ మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా అయితే ర్యాలీ అయితే సాగింది. మరి దీన్ని అయితే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. మరి మున్సిపల్ అంటే దీనిపైన వాళ్ళు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఆ పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అనేటువంటి అరెస్టులు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మాట్లాడితే మొదటగా కూడా ఇటు ర్యాలీకి అనుమతిచ్చారు. పోలీసులు మొదట శాంతి ర్యాలీకి అనుమతిచ్చారు. తర్వాత లక్ష్య సాధన సమితికి అనుమతి రద్దు చేసినట్లు రాత్రి 11 గంటల నిమిషాలకు మెసేజ్ పెట్టారని, వేలాది మందిని అరెస్ట్ చేశారని, నల్ల జెండాలు, కండువాలతో సికింద్రాబాద్ బచావో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాం. నిన్న మొన్న మా ర్యాలీకి అనుమతి రద్దు చేస్తే కోర్టు కూడా వెళ్లే వాళ్ళం. మరి ఉన్నట్టుండిగా కూడా ర్యాలీ రద్దు చేశారు, అరెస్టులు చేస్తున్నారు. మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహిస్తాం, కానీ వెనకాడికి ఇచ్చేదే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్ లను కార్పొరేషన్ అంటున్నాడు. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ కూడా పరిశీలించారు. మరి ఉన్నట్టుండి ర్యాలీ లేదన్నట్టుగా మమ్మల్ని బెదరగొట్టడం, ఇక్కడ నుంచి అరెస్ట్ చేయడం అని అంటుకుంటున్నాడు. తాత్కాలికంగా శాంతిగా ర్యాలీ అడ్డుకొని పైశాచిక ఆనందం పొందొచ్చు, కానీ కోర్టు ద్వారా ర్యాలీ నిర్వహిస్తామన్నట్టు కాబట్టి మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అయితే కళాఖండిగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటివి కుట్రలు చేయడం అనేది సరికాదు, జిహెచ్ఎంసీ డీలిమిటీ ఛార్జ్ జరగలేదని కూడా హరీష్ రావు కూడా దీంట్లో పైన స్పందించడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి నిలిచినందుకు గాను మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నట్టుగా కూడా హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలు కాపాడుకుంటామని బీఆర్ఎస్ దానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేందర్. దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు నేను సికింద్రాబాద్ జోలి కాలేదని. కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి, బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి, మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి, నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్ జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే, నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం, చట్టం అనేది మాకే వర్తిస్తుందా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానివ్వండి,
అమాలి సంఘాలు కానివ్వండి, ఆటో సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, అన్ని వర్గాలతోని మేము వారం నుంచి మరి డిస్కస్ చేసిన తర్వాత అందరి ఆమోదం మేరకు శాంతి ర్యాలీ మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. 5 రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళకు మరి మీరు చేసుకోండి, కార్యక్రమం చేసుకోండి, శాంతియుతంగానే ఉండాలి శాంతి ర్యాలీ అని అంటే సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాక పోలీసులు కూడా రూట్ మ్యాప్ చేసుకుర్రు. మరి మీరు ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఎట్లెట్లా వెళ్తారు అనేటువంటిది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. తీరా రాత్రి 10:40 అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని అంటే మరి పండుకున్నంత రాత్రి మీకు 5 రోజుల నుంచి మేము అప్లై చేస్తే మీరు ఒకవేళ రిజెక్షన్ చేస్తే మేము కోర్టుకు వెళ్తుంటాం. అట్లా కాకుండా తీరా 10:40 రాత్రి ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, మంజు థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, ప్యాట్నీ సెంటర్, మంజు థియేటర్, మరి అదేవిధంగా ప్యారడైస్ సర్కిల్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు కొన్ని వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. సరే, ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిందని. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం. విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అసలు నీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చింది దీనికా? ఈరోజు మల్కాజిగిరి ప్రాంతం కానీ, సైబరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, శంషాబాద్ కానీ నువ్వేమైనా డెవలప్ చేసినావా? నీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలల్లా ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినవా? ఆ రోజు కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటే ఆ కార్యక్రమాలు ఏవైతే మేము టేకప్ చేసినామో అవి ఎండింగ్కి వచ్చినా మీరు ఇనాగ్రేషన్లు చేసుకుంటారు తప్ప మీరు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఏం చేస్తున్నారు మీ ప్రజాపాలన అంటే? ఏం డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిర్రు? ఒక్క కార్యక్రమం కూడా మేము టేకప్ చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి ఈ తుగ్లక్ పనులు, పనికిరాని పనులు, పేర్లు మారుస్తా, మీ తల్లిదండ్రుల పేరు మారుస్తా, మీరున్న ప్రాంతాల పేర్లు మారుస్తా, నీకేవాడంటే అధికారం ఇచ్చింది? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం, అక్కడ ఉన్న అస్తిత్వం శాశ్వతం. అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చుకొని పోతే అల్టిమేట్గా మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మా గౌరవ యువ నాయకులు కేటీఆర్ గారు మరి చెప్తారని చెప్పి తెలియజేస్తాం.